హాయ్ ఆల్ ది లవర్ స్టారోకి స్వాగతం. ఎవరైతే నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే నేనైతే ప్రైవేట్ రీడింగ్ నా రీడింగ్ కానీ ఒకవేళ జనరల్ రీడింగ్ నచ్చుతుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి. ప్లీజ్ నాకైతే వాట్సాప్ చేయండి. మీ ప్రైవేట్ రీడింగ్ కావాలి అని అనుకుంటే ఓకేనా. ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఓకేనా. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ గురించి మా వ్యూవర్స్కి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ప్లీజ్ మాకు కనెక్ట్ చేయండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మా వ్యూవర్స్ ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ కోసం ఎలా ఉన్నాయి ప్లీజ్ నాకు చెప్పండి. ఇప్పుడు మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏమనుకుంటున్నారు ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. డివైన్, యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. ఓకే. ఇవొచ్చి మీ పర్సన్స్ మీద మీ ఆలోచనలు, ఇటువైపు ఇవొచ్చేసి మీ మనసులో ఉన్న పర్సన్స్కి మీ మీద ఆలోచనలు అనమాట. ఓకేనా. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తుంటేనే మీ పర్సన్స్ నుండి మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు, ఒక న్యూ బిగినింగ్ జరిగితే బాగుండు అని అయితే మీకు ఆలోచనలు ఉన్నాయండి. ఒక న్యూ బిగినింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాగా వెయిట్ చేస్తున్నారు, లోన్లీగా ఫీల్ అయ్యి వాళ్ళు లేని ప్రపంచంలో వాళ్ళు లేని జీవితంలో అసలు మీకు స్ట్రక్లా అనిపిస్తుంది, చాలా బాధపడుతున్నారండి. వాళ్ళు మీ జీవితంలో వస్తే బాగుండు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకు మూవ్ ఆన్ అయ్యారో తెలియని సందిగ్ధంలో మీరు ఉన్నారు, అదైతే కనిపిస్తుంది. ఒక మెసేజ్ వస్తే బాగుండు, ఒక న్యూ బిగినింగ్ జరిగితే బాగుండు అని అయితే అనుకుంటున్నారండి. అసలు ఈ కనెక్షన్ని ఎలా అయినా గివ్ అప్ చేయకుండా ఆ పర్సన్ వస్తే బాగుండు అని మీరు చాలా రకరకాలుగా ప్రయత్నించి అసలు గివ్ అప్ అయితే చేయకుండా వాళ్ళు రావాలని చాలా చాలా రకాల పనులు అయితే చేస్తున్నారండి. వాళ్ళు మాతో అప్పుడు ఉన్న నెగిటివిటీ అన్నీ పోయి రావాలనే అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ వ్యక్తి నా జీవితంలోకి రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ థాట్స్ చాలా బాధపడుతున్నారండి మీరు ఆ వ్యక్తి లేనందుకు. మీ లైఫ్లో మీకు స్ట్రెంత్ అనేది సరిపోవడం లేదు. యాక్చువల్లీ మీ ఆలోచనలు అయితే మీ పర్సన్స్ బాగా బాధ పెట్టారని మీరైతే ఆలోచిస్తున్నారు. మీ హృదయం అయితే చాలా గాయపడి ఉందండి. మీకు రాత్రులు నిద్ర రావడం లేదు, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అసలు ఏ పని చేద్దామన్నా, ఏదైనా చేసి పోనీ వేరే పనిలోకి వెళ్దామన్నా మీకు స్ట్రెంత్ సరిపోవడం లేదు. మీరైతే మంచి జెన్యూన్ పర్సన్ అండి, ప్యూర్ జెన్యూన్ పర్సన్. మీరేం తప్పు చేయలేదు. వాళ్ళతో అయితే ఒక మంచి జీవితాన్ని ఊహించుకుంటున్నారండి. మీరైతే వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళతో మంచి న్యూ బిగినింగ్ జరగాలి అని, వాళ్ళు నా లైఫ్లోకి రావాలి అని మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అంటే మీ మనసులో ఉన్న పర్సన్స్కి మీ పైన అట్రాక్షన్గా ఉన్నారు. ఒక
ఉన్నాను చెప్తాను. ఓకే, ది డెవిల్ లవర్స్ కనిపించకూడదంట, నాకు తెలీదు బయటికి. అదేవిధంగా ఇక్కడ ఒక కార్డు తీసాను, 4 of Swords వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి, అసలు ఎందుకు ఇలా జరిగింది అని మిమ్మల్ని డ్రీమ్స్లో కనడం. వాళ్ళు మీకు కనబడట్లేదు కానీ బయటికి అసలు ఎలా ఇది వాళ్ళ దగ్గరికి అదే మీ దగ్గరికి ఎలా రావాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈక్వల్ గివ్ అండ్ టేకు. మీరు ఒక ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అన్నట్టయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఏదేమైనా ఎంత రిస్క్ అయినా నేను మీ దగ్గరికి వస్తారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. గివ్ అప్ అయితే చేయలేదు, వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే ఏంటి? అంత ప్రేమ ఉన్నా చెప్తున్నాను కదా, చాలా ప్రేమ ఉంది. వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు కూడా దేవుణ్ణి. ఆ వ్యక్తే నాకు కరెక్టు. ఎంత వాళ్ళు మిమ్మల్ని పైకి గంభీరంగా కనిపించి లోపల దాచుకుంటున్నారు ఫీలింగ్స్, కానీ మీకు అసలు చెప్పడం లేదు, ఓపెన్ అప్ అవ్వడం లేదు. కానీ వాళ్ళ మనసులో అయితే చాలా రకాల ప్రేయర్స్ అయితే గాడ్కి చేస్తున్నారండి. వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఈ కనెక్షన్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, వద్దా అని అనుకోనే బదులు వెళ్తాను అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్లో ది ఫూల్ వచ్చింది. రిస్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అయితే ఇక్కడ చెప్పొచ్చు. వీళ్ళు కన్ఫ్యూజన్ సీట్స్ దీంట్లో కూడా ఉన్నారు. మీ మనసులో ఉన్న పర్సన్స్కి మీ మీద అట్రాక్షన్ ఉంది, మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలని ఉంది, ఎలా అయినా మీ దగ్గరికి రావాలని ఉంది. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం లేదు. వాళ్ళకు ఉంది మనసులో ఒక చాలా మంచి మదర్లీగా ప్రేమించడం, అంతా మంచి జెన్యూన్ పర్సన్స్ మీ మీద మంచి ప్రేమ ఉంది. కానీ అది వాళ్ళు మీకు బయటికి చెప్పలేకపోతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరైతే 2 సిచ్యువేషన్లలో అట ఇట, వాళ్ళ మాట వీళ్ళ మాట, కొందరు ఫ్యామిలీ మాట కాదని లేక రాలేకపోవచ్చు, ఏదో జరుగుండొచ్చు. ఇక్కడ మీరు బాగా ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేశారని వాళ్ళైతే అనుకుంటున్నారండి. ఇక్కడైతే వాళ్ళు న్యూ బిగినింగ్ చేయడానికి మీ దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారండి. ఇద్దరికీ స్ట్రెంత్ అనేది వచ్చింది. నేనే మీకు నా వల్లే నో కాంటాక్ట్ జరిగింది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇదంతా ఈ రిలేషన్షిప్ కొలాప్స్ అయ్యిందని తెలుసు. వాళ్ళైతే మీ లైఫ్లోకి వస్తారండి. మీది ఒక డివైన్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఆలోచన చేస్తున్నారు రావాలి అని, ఈ కనెక్షన్ని స్ట్రాంగ్ చేయాలనే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ కూడా నాకు ది వరల్డ్ కనిపించింది. సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. కానీ వాళ్ళు ఒకటేంటంటే, మీరు మెసేజ్లు చేసి ఫోన్లు చేసి బయటపడుతున్నారు. వాళ్ళేటంటే ప్రేమ ఉన్నా అవి చేయకుండా ఇగ్నోర్ చేస్తున్నారు, అంతే తేడా. ఇక్కడ అదే కనిపిస్తుంది. మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది, కానీ అది ఎక్స్పెక్ట్ అనే వస్తుంది, సారీ ఎక్స్ప్రెస్ చేయడం లేదు. ఎక్స్ప్రెస్ అనేది చేయడం లేదు మెయిన్. వాళ్ళకైతే మీ ఆలోచనలే, నిద్రలో ఉన్న డ్రీమ్స్లో మీరు కనబడుతున్నారండి. ఈ వ్యక్తికి చాలా చాలా ఆలోచిస్తున్నారు. మీకు ఎడిక్ట్ అయ్యారు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా చూద్దాం మీరేమనుకుంటున్నారు. యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, యూనివర్స్. చూసారా, కార్స్ అన్నీ పడిపోతున్నాయి. అంటే అర్థమేంటి తెలుసా? మీ ఆలోచనలు అంత రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. మీకు ఏం చేయాలో అర్థం అవడం లేదు ఆ వ్యక్తి అనగానే. యూనివర్స్, స్పిరిట్ చూడండి ఎలా ఎగురుతున్నాయో. యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్. ఇంకా చెప్పండి మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఏమనుకుంటున్నారు, ఇంకా తెలియజేయండి. మీకైతే రాత్రులు నిద్ర అబ్బా. ఇక్కడ కూడా కింగ్ ఫైరీగా ఉన్నారు. వాళ్ళు రావాలి మీ లైఫ్లోకి అని కోరుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తారా అనే ఆలోచన కూడా ఉంది. అసలు మళ్ళీ మా జీవితంలోకి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందా అని బాధపడుతూ ఏడుస్తున్నారు. వాళ్ళు వస్తారండి, వాళ్ళు వస్తారు, రావాలనే చూస్తున్నారు. స్ట్రక్ పొజిషన్ అనమాట, కన్ఫ్యూజను మీ దగ్గరికి. వీళ్ళకి కూడా అంతే, వాళ్ళైతే వస్తారులేండి, బాధపడకండి. యూనివర్స్, గైడెన్స్, ఏంజల్స్.
మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఇంకేమనుకుంటున్నారు చెప్పండి. మా వ్యూవర్స్ కోసం వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఏమనుకుంటున్నారు? అదిగో చెప్పానా, గాయం చేశాను అని కూడా ఆలోచిస్తున్నారండి. మీకు చాలా అన్యాయం చేశారు అని అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ ప్రేమ అంతా గుర్తొచ్చినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అలాగే గివ్ అప్ అయితే చేయలేదండి వాళ్ళు. తప్పకుండా మీ దగ్గరికి అయితే వస్తారు. వెయిట్ చేస్తున్నారు, ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు, వస్తారు. మీకు న్యూ బిగినింగ్ ఉంది, రీయూనియన్ ఉంది. వాళ్ళైతే రావాలనే అనుకుంటున్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలనే వాళ్ళైతే అనుకుంటున్నారు. ఓకేనా? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.